చిత్తూరు జిల్లా తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం 124వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన 68 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. టీటీడీ ఈవో సాంబశివరావు పాల్గొని వేద విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ వారు 1960 సంవత్సరంలో వేద పాఠశాలలో నేను చేసి చదివినాను. తర్వాత 70లో పూర్తి చేసినాను. తర్వాత చేసి ఎంతో కూడా కొన్నిసార్లు చెప్పారు, ఎవరో చదువు పేరన్నా ప్రధానం ఇలా వేద పాఠశాల పేరు. అందరికి ఆశీర్వాదాలు చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. జిఎన్ స్వామి వారికి కాదయ్యా, మాకు గురువులుగా పూర్వున్నటువంటి జిఎన్ గారు కూడా సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతాపూర్వక నమస్కారం. ఇప్పుడు కూడా వారు ఉత్తమోత్తమైనటువంటి పండితుల్ని తయారు చేయండి. దేవస్థానం పక్షాన ఉన్నటువంటి పురోహిత సంఘంలో కుమార్ శర్మ ప్రథమ శ్రేణి, చిరంజీవి పీజీ, హేమంత సాయి వైఖాంతాగమ ప్రథమ శ్రేణి, శ్రీవైష్ణవాగమ ప్రథమ శ్రేణి, చిరంజీవి టీ ప్రథమ శ్రేణి. 7 వేద పాఠశాలలు, ఒక ఎస్వి వేదిక్ యూనివర్సిటీ కూడా మనం అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నాము. మరి వేద పరిరక్షణ ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన కార్పస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ని కూడా దీనికి స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే వేద పరిరక్షణ ట్రస్ట్లో 35 కోట్ల వరకు డిపాజిట్ అని. మరి వేద పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ కావట్లేదు. దాన్ని పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతో వేద విద్యార్థులకు వారు జాయిన్ అయినప్పుడే 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తూ ఉన్నాము. మరి స్మార్త విద్యార్థులకు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తూ ఉన్నాము. వీరు వారి కోర్సు 8 సంవత్సరాలకు కానీ 12 సంవత్సరాలకు కానీ పూర్తి చేసేసరికి వేద విద్యార్థులకు దాదాపు 6 లక్షల రూపాయలు, స్మార్త విద్యార్థులకు 2 లక్షలకు పైగా అందుతూ ఉంది. మరి ఇదే కాకుండా ఏమిటంటే మనకి టీటీడీ మరియు అనుబంధ ఆలయాల్లో ఉన్న పోస్టులు కూడా మంచిగా పండితులను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని సెలెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంతకుముందే విద్వత్ సదస్సు జరిగినప్పుడు అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళని మన టీటీడీ ఆలయాల్లోకి తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా వేదపారాయణ స్కీమ్ కూడా ఉంది. మన ఆలయాల్లో ఉదయము సాయంత్రము వేదపారాయణ చేయడానికి కొంతమంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ 1200 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు 300 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని కూడా సాధ్యమైన త్వరలో మనం ఫిల్ చేస్తాము. వాటి సెలక్షన్స్ కూడా ఏమిటంటే అత్యున్నత ప్రమాణాలు ఉన్న విద్యార్థుల్ని గ్రాడ్యుయేట్స్ మనం సెలెక్ట్ చేసినట్లయితే ఆ స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నాం. సాధ్యమైన త్వరలో వేదపారాయణం స్కీమ్లో కానివ్వండి, దివ్య ప్రబంధం స్కీమ్లో కానివ్వండి, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా కానీ లేకపోతే పోటీ సదస్సులు నిర్వహించి దాని ద్వారా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అన్ని ఆలయాల్లో చక్కటి పండితులు ఉండే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాం.